హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తపేటలో ఉన్న కామాక్షి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ షాప్ దగ్గర ఉన్నామండి. సో ఇది వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుంది. దీనిలో ఏంటంటే బెనారస్ క్లాతులు నుంచి బ్లౌజ్ పీసెస్, హాఫ్ పట్టు, పట్టు క్లాత్స్, సో మనకి రెడీమేడ్ బ్లౌజులు కాడి నుంచి ఫాల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. ప్లస్ ఏంటంటే మనకి టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో చూస్తున్నారు కదా, షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది, కామాక్షి శారీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లేసులు ఉన్నాయి చూడండి. సో మనకి ఏంటంటే టైలరింగ్కి సంబంధించినవి కానీ డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడ మనకి. సో ఇటు సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదేంటంటే వాళ్ళే తయారు చేశారు. సో మోడల్ బాగుంటుంది చున్నీగా. నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. సో పైన చూడండి, అసలు లేసెస్ అనేది మనకి బిగ్ బార్డర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ప్లెయిన్ శారీస్ కానీ ప్లెయిన్ నెట్, లేకపోతే బెనారస్ పట్టు క్లాత్లు, పట్టు మీద వర్క్స్. ఇప్పుడు వచ్చేసి ఇవి ఏంటంటే మనకి నెట్ మీద చెమ్కీ వర్క్, ఆల్ ఓవర్ చెమ్కీ వర్క్ వస్తుందండి. దీనిలో కూడా చాలా కలర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి షైనింగ్ వస్తుంది ఇది. దీని కూడా ఏంటంటే మనకి మీటర్ లెక్కనే ఇస్తారు. ప్లస్ ఇందులో ఏంటి అంటే మనకి కొరియర్ ఫెసిలిటీ లేదు, డైరెక్ట్గా మీ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది నెట్ మీద ఉలెన్ వర్క్. ఇదేంటంటే ఆల్ ఓవర్ ఉలెన్ వర్క్ అనేది ఉంటుంది దీనిలో. సో ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. దీనిలో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా, ఇది కూడా ఏంటంటే కట్ వర్క్ అనమాట. సో ఇది మనము లెహంగాస్కి కానీ బ్లౌజ్ పీసెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. దీనిలో కూడా మనకి ఏంటంటే చాలా కలర్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మేము ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది టైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ లేకపోతే సింగిల్ పీస్గా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయలేదు. మనకి హోల్సేల్కి ఒక కాస్ట్ ఉంటుంది, బల్క్ లెక్కన తీసుకుంటే సింగిల్ పీసెస్కి ఒక కాస్ట్ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌటే షాప్ వాళ్ళ నెంబర్ అని నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి బ్రాసో వర్క్ అనమాట. సో దీనిలో కూడా మనకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ చెమ్కీ వర్క్ ఉంది చూడండి, అదైతే చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద చెమ్కీస్ వచ్చేసి. నెక్స్ట్ ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్ మీద గోల్డ్ వర్క్, థ్రెడ్ వర్క్ మొత్తం ఉంటుంది. పింక్ కలర్ మనకి ఫ్లవర్ టైప్ ఉంది కదా, సో ఇది కూడా అవైలబిలిటీలో ఉంది. లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్ మీద మనకి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా. దీనిలో కూడా మనకి ఏంటంటే చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెట్ మీద పర్ల్ వర్క్ ఉంటుంది. దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి మళ్ళీ మనకి బ్రాసో వర్క్ అనమాట. సో ఇలాగే ఏంటంటే ఇక్కడ నెట్ మీద చాలా రకాల వర్క్స్తో అవైలబిలిటీలో ఉన్నాయండి. సో మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి విజిట్ చేయడమే. సో ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్, మనకి ఫుల్ చెమ్కీస్తో వస్తుంది. మన క్లాత్ అంటూ ఎక్కడ కనిపించదు, ఆల్ ఓవర్ చెమ్కీ వస్తుంది. నైట్ టైమ్స్ పార్టీ వేర్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందాక పెద్ద చెమ్కీస్ చూసాను కదా, అది సీక్వెన్స్లో పెద్ద చెమ్కీ వర్క్. ఇది వచ్చి చిన్న చెమ్కీస్ అనమాట, ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది, చాలా బాగుంటుంది షైనింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ వర్క్ చున్నీస్ చూద్దాం. సో చూస్తున్నారు కదా, మనకి కట్ వర్క్ చున్నీస్లో ఇది రేకు మీద వర్క్ అనేది అవైలబిలిటీలో ఉంది కదా. సో కట్ వర్క్ చున్నీస్లో కూడా వీళ్ళ దగ్గర మోడల్స్ అనేవి ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే, ఇక్కడ కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు ఈ షాప్కి. నెక్స్ట్ చూస్తున్నారు, ఇందాక చూపించింది ఒక రకమైన కట్ వర్క్. ఇది వచ్చేసి మనకి పర్ల్స్ ప్లస్ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. సో దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అంటే మధ్య మధ్యలో చిన్న ఫ్లాస్ వచ్చింది ఒకటి, కొంచెం పెద్ద పెద్ద బంచెస్ వచ్చింది ఒకటి, అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫాల్స్, చిన్న ఫాల్స్ పెద్ద ఫాల్స్ అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి మనకి లెగ్గిన్స్లో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి ప్లెయిన్ శారీస్, షేడెడ్ శారీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చూపిస్తున్నారు కదా, పింక్ మీద మనకి షేడింగ్ వచ్చిందన్నమాట శారీ వచ్చేసి. సో ఇలాంటి శారీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి బార్డర్ ఏమీ రాదండి, ఆల్ ఓవర్ మనకి షేడింగ్ మాత్రం వస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నేను ప్రైజెస్ అంటూ మెన్షన్ చేయట్లేదండి. హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది, సింగిల్ పీసులుగా తీసుకునే కాస్ట్ ఉంటుంది, కాబట్టి ప్రైస్ అనేది మెన్షన్ చేయొద్దన్నారు. అండ్ మోర్ వచ్చేసి మనకి క్లాత్ మీద బుటాస్ ఉంటాయి శారీస్ మీద,
సో అలాంటివి ఉన్నాయి. శారీ చెక్స్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి పట్టు క్లాత్ మీద మనకి ఏంటంటే గోల్డ్ కలర్ బుటాస్ వచ్చింటాయి. ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయి. అంటే కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ ఉంటుంది, పట్టు బార్డర్. సో శారీ కూడా మనకి చాలా షైనింగ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వచ్చిన ఈ శారీ వచ్చేసి మనకి బాక్సెస్ అన్నమాట. చెక్స్, ఆల్ ఓవర్ చెక్స్ ఉంటుంది. ఇది కూడా పట్టు క్లాత్ ఏనండి. పట్టు మీద మనకి చెక్స్. ఇలాంటి శారీస్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది. కామాక్షి శారీస్ అండ్ మ్యాచింగ్స్ అనమాట. సో స్మాల్ చెక్స్లో కూడా మనకి శారీలు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇలా రోల్గా చేసి పెట్టేస్తారు, ఈజీగా ఐడెంటిఫికేషన్ అవ్వటానికి అనమాట. ఇవి వచ్చేసి టిష్యూ గోల్డ్ షేడింగ్స్ అండి. షేడింగ్స్ అనేవి చాలా ఉన్నాయి ఇందులో. చూస్తున్నారు కదా, గోల్డ్ టిష్యూ షేడింగ్స్ అనమాట. ఈ షాప్కి కొరియర్ ఫెసిలిటీ లేదు, డైరెక్ట్ మన షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ ఉన్నారు కదా, ఇది మొత్తం ఈ షెల్ఫ్స్ మొత్తం ఉన్నది మనకి పట్టు క్లాత్ అనమాట. మగ్గం వర్క్స్ చేయించుకుంటారు కదా, సో ఆ పట్టు క్లాత్ మంచి క్వాలిటీలో ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. సో దీనిలో ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే లోడ్ అనేది చాలా ఉందండి. సో ఇవి మొత్తం మనకి పట్టు క్లాతే, మగ్గం వర్క్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. పైన వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఐటమ్ కాటన్ పట్టు. ఇవేంటంటే మనం పైపింగ్స్కి కానీ లేకపోతే ఎవరికైనా పెట్టుబడులు శారీస్కి కానీ అలాగే యూజ్ చేస్తారనమాట. అంటే పెట్టుబడికి మనం ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కూడా వేస్తారు కదా, సో అలాంటి వాటికి పైపింగ్స్కి కానీ ఇలాంటి కాటన్ పట్టు అనేది యూజ్ చేస్తారు. దీనిలో కూడా చాలా రకాల షేడింగ్స్ ఉన్నాయండి. పైన వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే ప్లెయిన్ శారీస్. ప్లెయిన్ మీద మనకి వర్క్ వచ్చింది స్ట్రైప్స్గా. సో ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి ఏంటంటే చెమ్కీ వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేయాన్ క్లాత్. ఈ రేయాన్ మీద కూడా మనకి ఏంటంటే ప్రింట్స్ ఉంటాయి అన్నమాట, డిజిటల్ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి కిందది మనకి క్రేప్ అనమాట. క్రేప్ మీద కూడా మనకి డిజిటల్ ప్రింట్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి. ఇక్కడ ఏంటంటే మనం ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడికి టైలరింగ్కి సంబంధించిన కానీ హోల్సేల్గా తీసుకెళ్లే వాళ్ళు కానీ ఎక్కువ వస్తుంటారు. సో మనం బల్క్ లెక్కన తీసుకుంటారు, ఇది ఆల్మోస్ట్ సింగిల్ పీసెస్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇంకో ప్రైస్ ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, షాప్ వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. ఇవి వచ్చేసి మనకి ఆర్గంజా శారీస్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ప్లస్ ఏంటంటే చెక్స్ ఆర్గంజా, మనకి బోర్డర్ అనేది పెద్ద బోర్డర్ వస్తుంది, బిగ్ బోర్డర్. ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మోర్ శారీస్ పర్పస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఒకసారి దొరికిన ఐటమ్ అయితే ఇంకొకసారి దొరకదండి. వీళ్ళది ఏంటంటే రన్నింగ్లో ఉంటుంది కాబట్టి షాప్ ఎప్పుడు మనకేంటంటే ఇక్కడ స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది 3 షేడింగ్స్ నెట్ మీద బంచెస్ వర్క్ ఇస్తారు. ఈ నెట్ అనేది మనకి 3 షేడింగ్స్లో కనిపిస్తుందండి. 3 కలర్స్ ఉంటుంది ఇందులో కాంబినేషన్. సో దీనిలో కూడా మనకి కలర్స్ అనేవి ఉన్నాయి, పింక్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ, ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. పెద్ద పెద్ద బంచెస్ ఇస్తారు, చాలా బాగుంటాయి. శారీ పర్పస్కి అయితే ఇంకా బాగుంటాయి. అండ్ మోర్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటాయి, క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. సో మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా, ఫర్ టైప్ అనమాట. ఇవేంటంటే చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్ ఉంటాయండి. అండ్ మోర్ టెడ్డీ బేర్స్ ఇలాగా తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాటికి కూడా మన టాయ్స్ సెక్షన్కి కూడా ఇది బాగుంటుంది. ఈ క్లాత్ అనేది చక్కగా ఫర్ఫర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షాప్ లోపల ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఇలా ఏంటంటే వాళ్ళకి 3 రూమ్స్ లోపలికి ఉంటాయి, చాలా స్టాక్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు. ఇక్కడ మొత్తం రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ అనమాట. సాటిన్లో చాలా రకాల షేడింగ్స్ ఉంటాయి, చాలా రకాల కలర్స్ ఉంటాయి, ఒక్కటి లేదు అనడానికి ఉండదండి. చాలా స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గర. బయటకు చూడడానికి చిన్న షాప్లా కనిపిస్తుంది కాబట్టి లోపలికి వెళ్తే ఏంటి మాత్రం చాలా స్టాక్ ఉంటుంది. 3-4 రూమ్స్ ఉంటాయి అందులో. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మనకి బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్, పర్ల్స్ వర్క్ వచ్చి ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్లెయిన్ శారీస్కి అయితే సూపర్ ఉంటుంది. ఆల్ ఓవర్ మనకి వర్క్ ఇచ్చి ఉంటారు.
సో ఇది వచ్చేసి మనకి జస్ట్ 500 రూపీస్లోనే ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి. రెడీమేడ్ బ్లౌజులు వచ్చేసి స్టార్టింగ్ మనకి 300 నుంచి 350 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. స్టాక్ అనేది చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. బ్లౌజులు వర్క్లు కానించి చూస్తున్నారు కదా, యాష్ కలర్. ఈ కలర్ ఏంటంటే సిల్వర్ కలర్ కానీ దాదాపు ఎక్కడ దొరకవు, బట్ వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా మనకి రేర్గా దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ప్లస్ ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బయట వర్క్ చేయాల్సిన పని కూడా ఉండదు. మగ్గం వర్క్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన పని ఉండదు. ఇలాంటి బ్లౌజెస్ కొనుక్కుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి లో కాస్ట్లో సరిపోతుంది. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. సో చాలా వరకు బ్లౌజెస్ బ్యాక్ ఓపెన్ ఉంటాయి, కొన్ని మాత్రమే ఫ్రంట్ ఓపెన్ ఉంటాయి ఇక్కడ. బట్ ఏంటంటే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ. సో చాలా స్టాక్ కూడా అవైలబిలిటీలో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్ని. సో చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఏంటంటే కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టాను మీకు చూపించడానికి. మీరు ఒకసారి ఏంటంటే షాప్కి వెళ్ళి విజిట్ చేస్తే అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీలో ఉంది. ఇలా యాష్ కలర్ అయితే చాలా రేర్గా దొరుకుతుందండి మనకి. చాలా బాగుంటుంది కూడా ఈ కలర్. ఈ షాప్కి అయితే కొరియర్ ఫెసిలిటీ లేదండి, డైరెక్ట్గా మీరు షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఈ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 650 రూపీస్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే ఒక రకం కాస్ట్ ఉందన్నమాట. నేను జస్ట్ ఒక 3-4 బ్లౌజెస్ కాస్ట్లు మాత్రమే మీకు చెప్తున్నాను. సో షాప్ని విజిట్ చేస్తే మీకు ఏంటంటే మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు, మోడల్స్ కూడా చూడొచ్చు. బ్లాక్ కలర్ అండి, బ్లాక్ మీదకు చక్కగా వర్క్ వచ్చింది. బ్లాక్ వర్కే చాలా బాగుంది. సో ఎల్బో హ్యాండ్స్తో ఫుల్ వర్క్తో ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం క్రేప్ సెక్షన్ అనమాట. ఫుల్గా క్రేప్ క్లాత్లు కూడా ఉంటాయి మనకి. చాలా కలర్స్లో అవైలబిలిటీ ఉంటాయి, ఒకటి లేదని ఉండదండి, మొత్తం ఉంటాయి. కింద చూస్తున్నారు కదా, నెట్ రోల్స్లా చేసి పెట్టారు కదా. సో ఏంటంటే గబక్కన మనం వెళ్ళినప్పుడు మనకి కలర్ కసిత లేదని పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా పెట్టేస్తారనమాట. ఈజీ వేలో ఉంటుంది అని కలర్ సెలెక్షన్ కోసం. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ప్లెయిన్ రేయాన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. లైనింగ్ ఇది కూడా ఏంటంటే నేను కాస్ట్ మెన్షన్ చేయట్లేదు కదండి. మనకి ఏంటంటే హోల్సేలర్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే బల్క్ లెక్క తీసుకెళ్తారు కాబట్టి. అండ్ మోర్ సింగిల్ పీసెస్గా తీసుకునే వాళ్ళకి కూడా ఒక కాస్ట్ ఉంటుంది. సో అందుకని మనకేంటంటే ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయలేదు. మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే. లేకపోతే నేను ఏంటంటే మీకు ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఇవి మొత్తం వెల్వెట్ క్లాత్లు అండి. దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట క్వాలిటీస్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి, చక్కగా డబ్బాల్లో పెట్టేసి ఉంటారు హ్యాంగింగ్స్. లోపల ఇంకొక రూమ్ ఉంది. దీనిలో ఏంటంటే మనకి ఫుల్ లేసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. లోపల స్టాక్ అనేది ఎప్పుడు చాలా ఫుల్గా ఉంటుందంటే ఇంకా 3-4 డేస్లో వీళ్ళకి ఏంటంటే ఇంకా స్టాక్ వస్తుంది. అప్పుడు కూడా కంపల్సరీ నేను వీడియో చేసి చూపిస్తాను కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా వీళ్ళ షాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ నారాయణ కాటన్. మనకి ఏంటంటే బార్డర్ అనేది కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్లో కూడా కలంకారీ ప్రింట్స్లో అవైలబిలిటీ ఉందండి ఇక్కడ. సో రేయాను, కాటను, బెనారస్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ కొరియర్ ఫెసిలిటీ లేదు, మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడం మాత్రమే ఉంది ఇక్కడ. నెక్స్ట్ కలంకారీ ప్రింట్స్ కూడా చూడండి. ఇది ఏంటంటే కాటన్ మిక్స్డ్ అనమాట ఈ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ మీద డిఫరెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక్కడ 3 రోస్ వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ నెట్ మీద వర్క్సే, బంచెస్ కానీ ఫ్లవర్స్ కానీ లేకపోతే చెమ్కీ వర్క్ ఎవ్రీథింగ్ ఏంటంటే మొత్తం నెట్ మీద వర్క్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది కూడా ఏంటంటే మనకి ఫ్రాక్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మొత్తం మనకి నెట్ మీద వర్క్సే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి శారీస్ అనమాట, ప్లెయిన్ శారీస్. 60 గ్రామ్ శారీస్ అంటారు కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఆ శారీలో మనకు కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి
మనకి 4.5 మీటర్ ఉంటుంది. చాలా షైన్ ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటే కల్నేత షేడ్ వస్తుంది, చాలా బాగుంటుంది క్లాత్ అయితే. ఇది వచ్చేసి మనకి 4.5 మీటర్ మాత్రమే ఉంటుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు, డైరెక్ట్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే. మనకి కాస్ట్ వచ్చేసి ఏంటంటే షాప్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు దాన్ని బట్టి మీకు చెప్తారనమాట. అంటే హోల్సేల్ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది కదా, సో సింగిల్గా తీసుకునే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా నెట్ మీదే ఉంటుందండి వర్క్. ఆల్ ఓవర్ మనకి ఏంటంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ప్లస్ ఇప్పుడు ఏ కలర్ తీస్తున్నాం ఆ కలర్తో థ్రెడ్తో మనకి ఫుల్ వర్క్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఏంటంటే మనకి వర్క్ ఇలాగే వస్తుంది గోల్డ్ కలర్ థ్రెడ్తో. సో దీనిలో ఏంటంటే మనకి ప్రజెంట్ 2 కలర్స్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి. థిక్ పింక్ అండ్ లైట్ పింక్లో అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఈ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుంది, కామాక్షి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి తీయబోయేది అయితే చాలా బాగుంటుంది క్లాత్. చూస్తున్నారు కదా, నెట్ మీద బంచెస్ అసలు వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్కి అయితే నిజంగా పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి మధ్యలో స్టోన్ కూడా ఇచ్చారు. చివరి వచ్చేసి మనకి కట్ వర్క్ ఉంటుంది. బ్లౌజెస్కి కూడా బాగుంటుంది, శారీస్కి లేకపోతే హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది, ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి. సో అక్కడక్కడ కూడా మనకి బంచెస్ ఇచ్చారు, ప్లస్ షైన్ కూడా బాగా వస్తుంది. దీనిలో ఏంటంటే మనకి ప్రజెంట్ ఒక 4 కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ రోస్ అన్నీ వచ్చేసి మనకి పట్టు మీద వర్క్స్ ఉంటాయండి. చూడండి, బ్లాక్ కలర్ పట్టు మీద సిల్వర్ కలర్ వర్క్ వచ్చింది. సో ఇవన్నీ పట్టు మీద వర్క్స్, చాలా రకాల కలర్స్ ఉన్నాయి, చాలా రకాల డిజైన్స్లో కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకసారి షాప్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడైతే కొరియర్ ఫెసిలిటీ లేదు, డైరెక్ట్ మన షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే. బట్ ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, ఈ రోస్ మొత్తం వచ్చేసి మనకి పట్టు మీద గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్స్ వచ్చి ఉంటాయి, లేకపోతే చెమ్కీస్తో వర్క్స్ వచ్చి ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటితో కూడా మనకు వర్క్ వచ్చి ఉంటాయి. మొత్తం ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంటుందన్నమాట. ఇలాంటివి అయితే ఇక్కడ క్వాంటిటీ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే కొరియర్ ఫెసిలిటీ లేదండి. ఈ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుంది, కామాక్షి శారీస్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి టిష్యూ క్లాత్స్ అండి. గోల్డ్ కలర్ సిల్వర్లో మనకి షేడింగ్స్లో అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ ఈ 2 రోస్ మొత్తం మనకి టిష్యూ క్లాత్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా మనం, కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా షైన్ కూడా వస్తుందండి. నేను ఏంటంటే పర్సనల్గా వెళ్ళి మొత్తం చూశాను. ఆల్రెడీ ఈ షాప్కి నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెనారస్ క్లాత్లు అనమాట. ఇవి ఏంటంటే మనకి బ్లౌజెస్కి కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కూడా యూజ్ అవుతాయి. అండ్ మోర్ దేవుడికి శాలువలుగా వేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బెనారస్ క్లాత్ని. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి నెట్ ఫ్యాబ్రిక్, ఇలా రోల్స్ చేసి పెట్టుకుంటారు. మనకి ఏంటంటే ఏ కలర్ కావాలంటే కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేసి పికప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈజీగా. నెక్స్ట్ కింద చూస్తున్నారు కదా, ఇవి కూడా మొత్తం మనకి బెనారస్లోనండి. బెనారస్లో పెద్ద పెద్ద బుటాస్ వస్తాయి, చిన్న బుటాస్ వస్తాయి, వర్క్స్ వచ్చి ఉంటాయి. సో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకసారి షాప్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి చూస్తున్నారు మొత్తం మనకి రా సిల్క్లో అయితే చాలా క్వాంటిటీ ఉందండి. చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి, షేడింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. మీరు ప్రైస్ ఏమన్నా డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ అనేది వాళ్ళని కాల్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, అసలు బిగ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది మనకి. ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ పట్టు అండి, బిగ్ బార్డర్స్లో అవైలబిలిటీలో ఉంది. దీనిలో అయితే స్టాక్ అనేది చాలా బాగుంది. కలర్స్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్లో అవైలబిలిటీ ఉంది. బార్డర్స్ అనేవి పెద్దగా ఉండి ఒక్కదానికి ఇంకో దానికి అసలు పొంతనే లేకుండా చాలా డిఫరెన్స్ ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి మనం ఏంటంటే శారీ పర్పస్గా యూస్ చేయొచ్చు, లేకపోతే లంగా ఓణి సెట్స్కి కూడా యూస్ చేయొచ్చు. మనం పట్లంగాలు వేస్తుంటాం కదా, సో అలా కూడా మనం యూస్ చేయొచ్చు. మనం క్రాప్ టాప్ పర్పస్ కూడా యూస్ చేస్తే నెట్వర్క్ చున్నీ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ చూడండి,
అసలు చాలా బాగుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ బార్డర్ వచ్చింది. చాలా సూపర్గా ఉంది. మనకి షైనింగ్ అయితే బాగా వస్తుందండి, ఎక్సలెంట్. నాకైతే ఈ మెటీరియల్ అనేది చాలా బాగా నచ్చింది. సో దీనిలో అనేది కలర్స్ జస్ట్ మీకు ఏంటంటే నేను 4 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి. మీరు షాప్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. లేసెస్ దగ్గర నుంచి మనకి జిప్స్ కానించండి, హ్యాంగింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇక్కడ గ్లూస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. సో మనకి బ్లౌజెస్కి పెట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ వర్క్ చేయించకుండా ఆల్రెడీ వర్క్ చేసిన ప్యాచెస్, సో అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. సో మీరు షాప్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ షాప్కి ఏంటంటే మనకి కొరియర్ ఫెసిలిటీ లేదు, డైరెక్ట్గా మీరు షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడం మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే మనకి హాఫ్ సైడ్ పెట్టి హ్యాంగింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మోర్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.